ఋషి పేర్లే గోత్రాలుగా పెట్టారు. చూడండి, ఎప్పుడైనా కూడా గోత్రము అనేది మనకు పరమ పవిత్రమైంది. ఎందుకంటే ఆ మహర్షుల పేర్లే మనకు గోత్రాలుగా వచ్చాయి. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చూడండి, ముఖ్యంగా ఇలాంటి అన్న సత్రాలు, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గంగా గోదావరి ఈ సత్ర సముదాయంలో ఎవరైనా భక్తులు మీలాంటి వాళ్ళు వచ్చి, అయ్యా మేము ఇక్కడ కాశీ పట్టణంలో పరమేశ్వరుని సేవ చేయాలనుకున్నాం, మేము ఇక్కడ ఒక 9 రోజులు ఉండాలనుకున్నాం, 11 రోజులు ఉండాలనుకున్నాం, వచ్చిన మీలాంటి భక్తులకందరికీ కూడా వీళ్ళు రాసుకునేటప్పుడు మీ పేర్లు ఇవన్నీ కూడా గోత్రనామాలు కూడా రాస్తారు ముఖ్యంగా. మరి గోత్రాలన్నీ కూడా నిజం చెప్పాలంటే ఈ కాలంలో ఇలాంటి అన్నసత్ర సముదాయాల వారి నుంచినే మన భక్తులంతా కూడా గోత్రాలు అనేది తెలుసుకుంటున్నారు. గోత్రం ఎందుకు ఉచ్చరించాలి, గోత్రం ఏ విధంగా వచ్చింది, అప్పుడు ఆ పిల్లలు కూడా, మన ఇంటి పిల్లలు కూడా తెలుసుకుంటారు. ఆహా అవునా, గోత్రమా, మనకంటూ గోత్రం ఉందా, ఏమిటా గోత్రం, ఏమిటా విశేషం అంటారు. ఆ గోత్రము తలుచుకోవడం ఎంతో పుణ్యం. ఎందుకంటే గోత్రము అనేది ఎప్పుడైనా కూడా ఆ ఋషి పేరునే చెప్పాలి. మన వాళ్ళు చాలా మంది, అమ్మ మీ గోత్రం ఏమిటి, అయ్యా మీ గోత్రం ఏమిటి అంటారే పాపాల, ఉతకాల, నావిళ్ళ, చిత్రుపేళ్ళ, భోచీల ఇలాంటి పేర్లు చెప్తారు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి మనకి అంటే అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం తర్వాత ఆ విష్ణువర్ధన మహారాజు కుమారుడైన రాజరాజ నరేంద్రుడు ఆర్యవైశ్యుల యువకులందరినీ కూడా ఏదో పట్టుబెట్టి సంహరించాలని అనుకున్నప్పుడు వీళ్ళంతా కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు గోత్రాలు ఇలా మార్చి చెప్పారు అప్పుడు ఆ కాలంలో. అయితే వీళ్ళు మన వాళ్ళకి తెలుసుకోకుండా ఇప్పటికీ ఇలాగా గోచీల, ఈ ఉదకాల అంటే మనకి ఏం పుణ్యం వస్తుంది కనుక ఎప్పుడైనా మనము గోత్రం చెప్పాలి అంటే ఎక్కడ చెప్తాం గోత్రం? శుభాశుభ సందర్భాలలో, దేవాలయాలలో, ఇంటిలో పూజలు చేసే సమయాన, ఇలాగా నిత్యాన్నదాన సత్రాల్లోనూ మనం ఎప్పుడు కూడా గోత్రం అనేది చెప్తాం. ఈ గోత్రం మనం ఏం చెప్పాలి అంటే మన ఋషి పేరునే గోత్రంగా చెప్పాలి. ఇప్పుడు బుధనుకుల గోత్రం వారు ఉన్నారనుకోండి, వాళ్ళ ఋషి పేరు బోద్ధాయనస అని చెప్పాలి. బలిశెట్ల గోత్రం వారు ఉన్నారనుకోండి, వారింటి పేరు భారద్వాజస అని చెప్పాలి. ఇలాగా మైత్రేయస, ఇలాగ పారాశతస, పౌలస్తస, ఇలాగ ఋషి పేరునే గోత్రాలుగా మనం చెప్తూ ఉండాలి. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, మనం ఆ ఋషిని స్మరించిన వాళ్ళం అవుతాం. అవునా? ఎందుకంటే ఒక ఋషిని స్మరించడం, ఒక ఋషి నామాన్ని స్మరించడం మనకు గొప్ప కీర్తిని, గొప్ప ప్రతిష్టను, అంటే గొప్ప పుణ్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటారా, రాముడైనా కృష్ణుడైనా దేవతా స్వరూపాలైనా కూడా వాళ్ళు కూడా ఒక గురువు గారి దగ్గరనే కదా శిష్యరికం చేసి వాళ్ళు ఈ రోజున దైవాత్మలయ్యారు, దేవుళ్ళయ్యారు. మరి వాళ్ళ అందంగా దేవుడు అయ్యారు అంటే వాళ్ళ గురువు గారి పేరు చెప్తే, ఋషీశ్వరుల పేరు తలుచుకోవడం వల్ల మనం కూడా ఒక్కసారి ఋషీశ్వరుని పేరు తలచడం వలన 1000 సార్లు రాముని తలిచినట్టే, 1000 సార్లు పరమేశ్వరుని తలిచినట్టే, 1000 సార్లు ఆ కృష్ణుడైనా ఇంకొకరైనా ఏ దేవుడైనా కూడా మనము తలుచుకున్నట్టే. అందువల్ల ఋషీశ్వరుల నామాలు కూడా చెప్పాలి. అలా అని నేను మీరు దైవాన్ని స్మరించద్దు నేను చెప్పలేదు, ఇక్కడ మీరు పొరపాటు పడకండి. గోత్రాలు చెప్పేటప్పుడు మీరు తప్పకుండా ఋషి పేరునే మనం గోత్రంగా చెప్పాలి. ఎందుకంటే ఆ ఋషి ఆ రోజున ఆ హోమగుండం నుంచి జన్మించినటువంటి శిశువులకు చెవిలో జ్ఞానబోధ చేసినప్పుడు ఆ పేరే వీళ్ళకి గోత్రంగా వచ్చింది కనుక మనం గోత్రాలను మర్చిపోకూడదు. ఎప్పుడు చెప్తున్నాం? శుభే శోభనే ముహూర్తే అర్థప్రమణే ద్వితీయ వరాధ్యే శ్వేతవర కల్పే వైవ శతవర్ణం తరేకలి యుగే వ్రత పాదే జపు దేవే వ్రత వర్షే వ్రత రెండే దండ కారణ్యే. ఇలా పూజలు చేసేటప్పుడు కూడా మనం గోత్రాన్ని ఋషీశ్వర పేరునే చెప్పాలి. అదే మనకి గోత్రము.